సాధన మార్గంలో రావాలనుకున్న వారికి మీరు ఎలా గైడ్ చేస్తారండి? అంటే ఇండివిడ్యువల్‌గా వాళ్ళకి చెప్తారా? మనిషికి అసలు ముందు నేనేంటో నాకు తెలియాలి. అది కూడా చాలా మంది అడిగితే చెప్పాను. నాకు తెలియాలి అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అసలు మెడిటేషన్ ఏం చేయలేదు, మామూలుగా చదువుకుంటూ పెళ్లి చేసుకొని ఇలా వచ్చాను. ఏం చేశానంటే ఏదో తింటాను, కూర వండుకున్నాను, జాబ్కి వెళ్ళాను, వస్తాను అంటాం కానీ మహా అయితే చీర కొనుక్కున్నాను, నగ్గు కొనుక్కున్నాను అని లేడీస్తో కబుర్లు చెప్పుకుంటాం, సినిమాల గురించి కబుర్లు చెప్పుకుంటాం. కానీ రియల్గా నేనేంటి అన్నది నాకు కూడా తెలియదు. మన గురించి మనకు తెలియాలి అంటే ఏం చేయాలి? ఒక డైరీనో ఏదో రాసుకొని మనకు వచ్చే ఆలోచనలు, మనం చేసే పని. ఓకే, ఈ రోజు నేను వెళ్ళి ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఏదో తిందాం అనుకున్నాను, మీరు పరిచయం అయి నాకు లెట్స్ గో టు ఇటాలియన్ రెస్టారెంట్ అంటారు, నేనేమో చైనీస్కి వెళ్దాం అనుకున్నాను. సరే, మిమ్మల్ని తృప్తిపరచడానికి నేను ఈరోజు ఇటాలియన్ మీ దగ్గరికి వచ్చాను, కానీ నేను తినాలనుకున్న తినలేదు కదా, అది కూడా బుక్లో రాసుకోవాలి. దానివల్ల నాకేం రిజల్ట్ వచ్చింది? ఎందుకంటే దానివల్ల నాకు కడుపు నొప్పి రావచ్చు, ఏమో చైనీస్ ఎందుకు తినలేదు నేను, లేకపోతే అది తినడం మూలాన ఇందులో రావాల్సిన నొప్పి నేను దానికి వెళ్లకుండా ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదీ మనకేమి నచ్చింది, పక్కన వాళ్ళ మాట విని మనం ఏం చేసాము, ఇలాంటివన్నీ మనకు రాసుకొని ఒక 6 months 3 months అయిన తర్వాత చదివితే, ఇప్పుడు బిజినెస్ పనులు, ఉద్యోగము ఏదో ఒకటి ఉంటుంది కదండి, ప్రతిదానికి మనం ఒకటి చేయాలనుకుంటా పక్కన వాళ్ళు ఒకటి చెప్తారు, మనం దాన్ని క్యారీ ఆన్ అయిపోతాం. ఒక్కొక్కసారి ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు, అలా క్యారీ ఆన్ అవ్వడం మూలన, వాళ్ళ సలహా వినడం మూలన మనలో చిన్న చిన్న మార్పులు కూడా జరుగుతుంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. చెడైతే అదే వాళ్ళని బ్లేమ్ చేస్తాం, మంచి అయితే అబ్బా నాదే అనుకుంటాం. అది అంతా అవాయిడ్ చేయడం కోసం అసలు మనకేం ఇష్టం, మనకేం కావాలి, ఇట్లాంటివన్నీ రాసుకుంటే మన గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన వస్తే అసలు మనం మంచి చేస్తున్నావా అన్న ఆలోచన మనలో కొంచెమైనా పడుతుంది. మన ఆలోచనలు కొన్ని క్రూరంగా ఉంటాయి, కొన్ని ఆలోచించకూడనివి కూడా ఆలోచిస్తాం. అంటే బ్లాంక్ గా ఉన్నప్పుడు మైండ్ రకరకాలుగా ఆలోచిస్తాం కదండి. అందుకని అవన్నీ తెలిస్తే మనం అసలు మంచి వాళ్ళమా కాదా అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనలో మార్పు వస్తే ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి? ఏదో ఒక కోరికో ఒక ఆశో ఉంటేనే వస్తాయి. అవన్నీ మనము ఫుల్ఫిల్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆలోచన ఉండదుగా దాని గురించి. అంటే ఇంకో కొత్త ఆలోచన వస్తుంది. అదే కోరికలు. అలా మీ దగ్గరికి సాధన కోసం, అంటే ఈ మార్గంలో వెళ్ళడం కోసం ఎవరైనా వస్తే వారు మీరు ఎలా గైడ్ చేస్తారు వాళ్ళకి? అన్ని వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకోమంటాను. ఫస్ట్ డైరీ రాసుకోండి అని చెప్తాను. నేను అందరికీ అదే చెప్తాను, ముందు అసలు డైరీ రాయండి, మీ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. వచ్చే ఆలోచన, చేసే పని, ఇంకొకరు మీకు ఇచ్చే సలహా, మీరు అసలు ఆ సలహా పాటించారా, మీ సొంత సలహా పాటించారా, మీరేం చేస్తున్నారో మీ మనసు ఏం చెప్తుంది, ప్రతిదీ ఓపెన్ అప్ అయ్యి డైరీ రాసేసుకుంటే, అది కనుక మళ్ళీ వెళ్ళి 6 నెలల తర్వాత చదువుకుంటే మన గురించి పూర్తిగా అవగాహన వచ్చి తీరాలండి. ఎందుకంటే మనం అంత ఓపెన్ అప్ అయ్యి రాసుకోవాలి. రాయడం కూడా ఇది రాయకూడదు, ఎవరైనా చదివితే బాగోదు అలా అనుకోకుండా ప్రతిదీ రాసుకుంటే మన గురించి మనకు తెలుస్తుంది, మనుషుల్లో మారే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలి, ఎంతసేపు కూర్చోవాలి, ఏ సమయాల్లో చేయాలి, అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ పెట్టాలి, అలాంటి విషయాలు అని చెప్తారమ్మా? కాన్సన్ట్రేషన్ అసలు ఎక్కడ పెట్టడం లేదండి. ధ్యానం ఈ సమయంలోనే చేయాలని పర్టికులర్గా ఏమీ లేదు. ఇప్పుడు పుట్టేటప్పుడు మీరు ఏ టైంలో అయినా పుడుతున్నారు, ఈ టైంలోనే పుట్టాలి అనేది లేదు కదా. ధ్యానం కూడా అంతే, ఇది ఒక కొత్తగా పుట్టడం మనం, అంతే కదా. అందుకని దానికంటే ఒక సమయం వెచ్చించకల్లా. కాకపోతే నాకేంటంటే ఏదైనా పని చేసేటప్పుడు క్లీన్గా కూర్చోవడం అలవాటు. సో పద్మజక్క గారు కూడా ఫోన్ చేసి మెడిటేషన్ చేద్దాం అమ్మా, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూర్చో అరగంటలో అంటే, సారీ అండి నేనేం స్నానం చేయలేదు, కొంచెం స్నానం చేసి ఫ్రెష్గా కూర్చోవాలని ఉంది అంటే, సరే అమ్మ ఒక అరగంటలో మేమందరం ఓల్డ్ పీస్ కోసం కూర్చుంటాం, దాంతో మీరు కూర్చో అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి నీట్గా అలా కూర్చున్నారు. అంటే అదేదో మంచి కార్యం అన్నారు, నేను మంచిగా ఉండాలి కదా, క్లీన్గా ఉండాలి కదా, నా మైండే కాదు బాడీ కూడా క్లీన్గా ఉండాలి కదా అని స్నానం చేసి అయితే, ప్రతిసారి స్నానం చేయకుండా అయితే నేను ఎప్పుడు కూర్చోలేదు. అంటే అందరూ ఇలా చేయాలని లేదు, నేను చేసింది చెప్తున్నాను అంతే. నేను మనసుతో పాటు శరీరం కూడా క్లీన్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అలా కూర్చొని నాకు మంచి ఫస్ట్ కూర్చున్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ప్రతిరోజు అలానే ఫాలో అయ్యాను, అది లేకుండా అయితే ఎప్పుడు చేయలేదు. సో అదైతే చేశాను. అంటే వాళ్ళకి కూడా అదే చెప్తారా? అంటే ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ సాధనలో అలా కళ్ళు మూసి కూర్చుంటే సరిపోతుందమ్మా, లేదంటే ఏదైనా చేయాలా, లేదంటే జపమో ఇంకోటి ఏమైనా చేయాలా? అసలు జప తపాలు ఏం చేయకూడదండి. చాలా మంది నాకు అదే చెప్పారు. మా గురువు గారు నన్నేమో ఆలోచించొద్దు, ప్రశాంతంగా కూర్చోవాలి, మంత్రం చెప్పుకుంటా కూర్చోవాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ప్రశాంతంగా కూర్చుంటే అసలు నీ గురించి ఏం తెలుస్తుందండి? ఆలోచన లేకుండా కూర్చోవడం అన్నది కరెక్టే, కానీ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే మన ప్రయాణం మనకు తెలియాలి అంటే జరిగేదాన్ని మనం చూస్తూ ఉండాలి కదా. అది చూడాలి అంటే ప్రశాంతంగా కూర్చోవాలి. జపం
చెప్పుకుంటా ఉంటే మంత్రం చెప్పుకుంటా ఉంటావు, అంతేగాని నీకు వచ్చేదాన్ని ఇగ్నోర్ చేస్తున్నావు కదా. అసలు ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమి విజన్స్ వస్తే చూడొద్దు అన్నారు, దాని గురించి పట్టించుకోవద్దు అంటున్నారు. నా గురించి నాకు తెలియాలి అంటే నాకు వచ్చే విజన్ ని నా లైఫే కదా నాకు కనిపిస్తుంది అక్కడ. అంటే ఫస్ట్ జన్మ నుంచి నాకు కనిపిస్తుంది. నా గురించి నాకు తెలియాలి అంటే ఇప్పుడు నేను డైరీ ఎందుకు రాసుకోమన్నాను? శరీరం ఏం చేస్తుందో, మనసు ఎలా ఆలోచిస్తుందో, మన మైండ్ అలా ఆలోచిస్తుందో తెలుసుకోవడం కోసం డైరీ రాయమంటున్నాను. ధ్యానంలో ఏం చేస్తున్నాము? మన జీవుడు ఎలా ఆలోచిస్తున్నాడో, మనలో ఉన్న నేచర్ ఏం చేస్తుందో తెలుసుకోవడం కోసం మనం మెడిటేషన్లో కూర్చుంటున్నాం. రెండింటికి ఒకటే అంటున్నాను కదా. కూర్చున్నప్పుడు చూస్తూ దాన్ని ఇగ్నోర్ చేయమంటే ఎట్లా? మనం ఇంకేం నేర్చుకోవాలి ధ్యానంలో? నేర్చుకోవాలి మనం అసలు మనమేంటో తెలుసుకోవాలి, మన జీవుడు ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి తెలుసుకోవాలి, వచ్చిన రీజన్ ఏంటో తెలియాలి మనకి. అంటే వచ్చే విజన్స్ ని మనం గమనించుకుంటా ఉండాలి. ఆలోచనలు తగ్గించుకొని వచ్చేదాన్ని గమనించుకుంటా ఉంటే మన ఏ రీజన్ వల్ల వచ్చామో, ఏ కార్యం నెరవేరడానికి వచ్చామో, మన కర్మలు ఏం చేస్తే తగ్గుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం నడుచుకుంటే మన బ్యాలెన్స్ జీరో అవుతుంది. అప్పుడు మోక్షం సంపాదించవచ్చు మన ప్రయత్నపూర్వకంగా. అంటే ఈ ప్రయాణంలో మీరు అంటే మన భారతదేశంలో మీరు ఏ క్షేత్రాలు దర్శించారు, ఎక్కడ ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉన్నది, అది మీకు ఏ విధంగా బూస్టప్ ఇచ్చింది మీకు? యాక్చువల్గా ఇండియాలో గుళ్ళు ఫస్ట్ మొదట్లో తిరిగాను. మెడిటేషన్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగాను. కాకపోతే కంప్లీట్ అవ్వకుండా ఒక ప్రాసెస్ మధ్యలో అయితే అహోబిలం వెళ్ళానండి. అహోబిలంలో ఎనర్జీ అసలుకి అడవుల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ట్రెమండస్ ఎనర్జీ అండి. యాక్చువల్గా నేను నిద్రపోతా ఉన్న కార్లో బాడీలో అసలు ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటే నిద్రలేసి ఎక్కడున్నావు అమ్మా అని డ్రైవర్ని అడిగితే ఇప్పుడే అహోబిలం అడవుల్లోకి ఎంటర్ అయ్యాం మేడం అన్నాడు. అంటే అడవుల్లో యాక్చువల్గా జంతువులు ఏంటంటే ఆకలేసినప్పుడే ఇంకొక జంతువుని వేటాడి తింటాయి. అంటే జంతువులు ఉంటాయి లేండి అడవులు అంటే. సో ఆ ప్యూర్నెస్ కి అది వాటి వృత్తిని కాదు, వాటి జీవన విధానం. ఇంకా మా వాయం మనలాగా సంపాదించవు కదా, ఇంకా అదే సంపాదన. సో ఆ ప్యూర్నెస్ కి అడవిలో ఎనర్జీ ఉంటది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని చేస్తే అడవిలో కూర్చొని చేసినంత ఎనర్జీ ఇక్కడ ఉండదు. ఎందుకంటే అందరి ఎనర్జీ ఇలా పాస్ అవుతూ ఉంటుంది కదా, నేచర్ లో ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఒక ఎనర్జీ బాగా అనిపించింది. ఇంకొక ఎనర్జీ నాకు మౌంట్ కైలాష్ లో అండి, విపరీతంగా ఎనర్జీ ఇస్ వెరీ ప్యూర్. మెడిటేషన్ కే సారీ మౌంట్ కైలాష్ కా లేదు, చిన్నప్పుడు అతిలోక సుందరి జగదేక వీరుడు ఏదో సినిమా వచ్చింది, అది చూసి అలానే, అంటే మనం ఆ ఏజ్ లో తెలియదు కదా, అప్పుడు కొంచెం టీనేజ్ లో ఉన్నాం, వెళ్ళాలి అని ఒక కోరుకుండేది. సో ఆ ఉద్దేశంతో ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పాను. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడం, నాయనమ్మ వాళ్ళకి అలాగ ప్రతి సెలవులకి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అదే కంటిన్యూ అవుతూ పెద్ద అయిన తర్వాత కూడా అదే హాబీగా అయిపోయింది నాకు. నాకున్న ఒకే ఒక్క హాబీ ట్రావెలింగేనండి. సో అలాగా ఒకసారి ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను, బాగుంది. ఇంకా మెడిటేషన్ లో రెండోసారి వెళ్ళాను. ఇప్పుడు మెడిటేషన్ పూర్తయింది కాబట్టి వెళ్ళాలి అనుకుంటా. ఈ మధ్యలో ప్రశాంతత తోటి మళ్ళీ వెళ్ళలేకపోయాను. ఆ 10 years గ్యాప్ వచ్చింది. 2013లో వెళ్ళాను, మళ్ళీ 24లో వెళ్తున్నాను ఇప్పుడు. అంటే ఈ ప్లేసెస్ లో చాలా వరకు కూడా అమ్మ ఎంతో మంది యోగులు గుప్తంగా ఉంటారు, సూక్ష్మ శరీరంతో ఉంటుంటారు అని చెప్తుంటారు కదా. ఇలా ఈ సూక్ష్మ శరీరంతో ఉండేటటువంటి ఎవరైనా గురువులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి ఎప్పుడైనా? ఫిజికల్ గానా అంటే ఆస్ట్రల్ గా? యాస్ట్రల్ గా చాలా మంది వచ్చారండి. చాలా మంది వచ్చారు. అంటే ఇప్పుడు మీరైనా ఆత్మరూపంలో ఉన్నప్పుడు మీ ఫేస్ కనిపిస్తుంది, మీరుంటారు, కానీ మీ పేరు అది నాకు తెలియదు. ఈ పేర్లన్నీ ఏంటి, మనం ఒకరినొకరు గుర్తుంచుకోవడం కోసం మనం పెట్టుకున్న పేర్లు. సో యాస్ట్రల్ బాడీలో యాస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు చాలా మంది వచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే నేను చెప్పలేను, కానీ ఎస్పెషలీ అండి నేను మౌంట్ కైలాష్ దగ్గర ఉన్నప్పుడు, అంటే మెడిటేషన్ డ్యూరింగ్ ద మెడిటేషన్ వెళ్ళాను అనమాట. ఆ టైంలో ఫస్ట్ బుక్ ప్రాసెస్ అయ్యి సెకండ్ జీవుడు ప్రయాణంలో ఉండగా వెళ్ళాను. ఆ టైంలో ఒక పోర్టర్ లాగా ఓపెన్ అయింది నా ముందు. అసలు ఎంత మంది వచ్చారండి. మనం చిన్నప్పుడు చందమామ కథలు చదివే వాళ్ళం, గుర్తుందా? ఒకలాంటి డ్రెస్సెస్ తోటి ఇలా ఫ్లో అవుతూ బలి చూపిస్తారు అంటే చందమామ బొమ్మల్లో. అలాగండి అసలు ఎంత అందంగా ఒకలాంటి వెలుగు, ఒకలాంటి వెలుగు. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, అది చూడాలండి. మెడిటేషన్ లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, ప్రతి విషయం చాలా కష్టం, ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఎంతమంది అలా వచ్చి అలా స్మైల్ చేస్తూ నా ముందుకు అలా వచ్చి అలా మాయమవుతూ, చాలా మంది అలా చూస్తా ఉన్నాను. లేసి మంచం మీద నుంచి లేచి ఇలా చూస్తున్నానండి వాళ్ళు లిటరల్ గా. అలా చాలా మంది వచ్చారు. వాళ్ళని చూస్తే ఎప్పుడైనా వేరే జన్మలో సంబంధాలు ఉన్న వాళ్ళగా అలా ఏమన్నా అనిపించేవారండి?
వేరే జన్మలో అని కాదు, మౌంట్ కైలాష్ దగ్గరే జరిగింది అలాగా. మిగిలినప్పుడు వేరే ఆత్మలు వచ్చాయి నా దగ్గరికి. వాళ్ళకి ఏదో కోరికుండో వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనో జీవుడు అన్నప్పుడు ఒక అంటే శరీరం లేని వాళ్ళనే మనం దెయ్యాలనో భూతాలనో ఏమంటాం ఆత్మానో అంటాము మన భాషలో. వాళ్ళు వచ్చినప్పుడు నాకైతే భయం అనిపించేది కాదు, కన్వర్సేషన్ అయితే జరిగేది. మెడిటేషన్కి వెళ్ళక ముందు ఇట్లాంటి కనిపించలేదు, కానీ నేను జీవుణ్ణి, నేను నా బాడీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ కెన్ ఫీల్ దెమ్. వాళ్ళు వచ్చి మనల్ని టచ్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు టచ్ చేశారు నన్ను అని. మన పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి వెనక నుంచి భుజాలు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది చాలా క్లారిటీగా. ఇప్పుడు నేను మీ మీద చెయ్యేస్తే మీకు ఎలా ఫీలింగ్ తెలుస్తుందో వాళ్ళు నా మీద వేసిన అలా తెలుస్తుంది. అది ఎప్పుడు నా జీవుడు బయటకు వచ్చి తర్వాత నుంచి నాకు తెలియడం మొదలెట్టింది. అప్పుడేం భయంగా ఉండదండి మరి? నాకు భయం ఉండదు. అంటే మెడిటేషన్ లోకి వెళ్ళకపోతే భయపడి ఉండేదాన్నేమో, నిజం తెలిసిన తర్వాత దేనికి భయం అనేది ఉండదండి. నిజం తెలియకపోతేనే మనకు అనుమానాలు భయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం శరీరంతో ఉన్నాము, మన జీవుడు శరీరం లోపల ఉన్నాడు, వాళ్ళకి శరీరం లేని జీవుడు ఉన్నాడు, అంతే. చనిపోయారు. చనిపోయినప్పుడు ఇలా కూడా ఎందుకు అవుతారంటే అండి, వాళ్ళకి కోరికలు అంటే మనం జన్మ తీసుకోవడానికి ఇంత లైఫ్ అని ఉంటుంది. ఒక 10 పాయింట్స్ అనుకోండి, అంటే మామూలుగా చెప్తున్నా, ఒక 10 సెంటీమీటర్స్ ఇంత లైఫ్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మనం బతికితే మన కర్మలు 0 చేసుకోవచ్చు అనుకొని ఒక టైం పీరియడ్ మనం తీసుకొని వస్తాం. ఆ టైం పీరియడ్ లో ఒకవేళ బాధల్లోనో ఏదో ఒక రీజన్ కి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, ఈ టైం ఇంకా ఉంది వాళ్ళకి భూమి మీద. సో ఆ టైము పూర్తయ్యేదాకా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోలేరు. సో అంతవరకు వాళ్ళు ఉండాల్సిందే, శరీరం ఉన్నా లేకపోయినా భూమి మీద ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. వాళ్ళని మనం దెయ్యాలనో ఆత్మలనో పిలుచుకుంటుంటాం అంటే మన భాష. కాకపోతే వాళ్ళు మనలాంటి వాళ్ళే పాపం, అంతే. శరీరం లేదంతే, వాళ్ళని చూసి ఎందుకు భయపడడం అంది పాపం, వాళ్ళు ఏం చేయరు.